ప్లేట్ దానంతటదే. ఓరే నాయనా. అలాగే నా ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టవా? ఉన్నదే ఒకే ఒక ఛార్జర్, కాసేపు నాది ఛార్జ్ అవనే. ప్లీజ్ నీ ఫోన్ ఛార్జ్ అయిన తర్వాత నా ఫోన్ కూడా పెట్టు. ఒరే ప్రసాదు, ఈ గెస్ట్ హౌస్లో ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మారుస్తున్నారు కానీ ఈ ప్రసాద్ గాని మాత్రం మార్చట్లేరు. మనిషిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాడు వీడు. సార్ ఏం కావాలి సార్ మీకు? ఎరా ఆ మాట కొంచెం ప్రేమగా అడగొచ్చుగా. ప్రేమగా అడగడానికి నేను మీ పిల్లనా? అంత అవసరమా సార్ మీకు? రేయ్ 2 చాయ్లు ఒక వాటర్ బాటిల్ పట్టుకురా. వాటర్ బాటిలా లేదా క్వార్టర్ బాటిలా? అది తర్వాతలే కానీ ముందు వాటర్ బాటిల్ తీసుకురా. పోరా, మాకు కూడా నవ్వడం వచ్చు. ఈ ఘోరం మనం అనుభవించాలని గవర్నమెంట్ జాబ్ అయినా తప్పట్లేదు. అవును. ఎందుకలా భయపడ్డావు? సంథింగ్ ఇస్ దేర్. రిలాక్స్ రిలాక్స్. నోరు మీద. ఇది ఒక టాయ్ దీపో, ఏదో దెయ్యాన్ని చూసినట్టు అరిచావు. ఎవరిదాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాడో తెలీదు. ఓకే యూ రిలాక్స్, టేక్ ఏ చిల్ పిల్. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు. పద వెళ్ళి కూర్చుందా. పద. సరేంటి ఆ ప్రసాద్ గారితో చెప్పి మస్కిటో కాయలు కూడా తెమ్మన్నా? ఒకదానివి, వాడికంటే ఈ దోమలే బెటరు. టైం ఎంత అయిందో చెప్పు. 12 అయింది సార్. అబ్బా, అవును నీకెంతమంది పిల్లలు అమ్మాయి? నాకా సార్ ఒకే ఒక పెళ్ళైతే అతనితో ఒక కొడుకుని కన్నాను. ఆ రోజుల్లో అయితే 10-12 మంది పిల్లల్ని కనేసి అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళు ఒకే రక్త సంబంధం అందరూ కలిసి ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంట్రా అంటే ప్రతిదానికి ఒక కారణం చెప్పుకుంటూ ఒకరు లేదా 2 పిల్లలతో ఆపేస్తున్నారు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఏదైనా సమస్య వస్తే ఒంటరిగానే పోరాడాల్సి వస్తుంది. ఏం జీవితం ఏంటో. ఏం చేస్తాం సార్, ఇలా నైట్ డ్యూటీలు వేస్తే ఇంకో బిడ్డని ఎలా కనేది సార్? దీనికే టైం సరిపోవట్లేదు. నైట్ డ్యూటీ చేయకపోతే ఇంకో బిడ్డను కనేదానివా? అలాంటిదేం లేదు సార్. కార్తిక్, మనం ఒక్క క్షణం ఆలోచించి దిగి చూసుంటే ఈ పాటికి ఆ అమ్మాయి బ్రతుకుండేది కదా. తెలీదు అప్పుడు నేను ఆ టైంలో రిస్క్ తీసుకోవడం ఎందుకని అలాగే వచ్చేసా. అనవసరంగా. పాప మా అమ్మాయి ఫోటోలో చూసాం కదా, చాలా అందంగా ఉంది. తనకు కూడా ఎన్నో కలలుంటాయి కదా జీవితంలో ఎలా బ్రతకాలి అని. అన్నీ కూడా మన వల్లే పోయాయి. ఆ అమ్మాయిని మనం కారుతో గుద్దేసి చంపేశాం కదా.
తను మనపై దయ్యంలా వచ్చి ప్రతీకారం తీర్చుకుంటుందంటావా? దెయ్యం దెయ్యమా? ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? ప్రతీకారం తీర్చుకోవడం సినిమాల్లోనే జరుగుతాయి, నిజ జీవితంలో అలా జరగదు. కార్తిక్, మీ నాన్నగారికి కాల్ చేసి ఎక్కడున్నారని అడుగు. ఇప్పుడేం చేద్దాం? నువ్వు కోఆపరేట్ చేస్తే ఏమైనా చేయొచ్చు. నీకు వేరే థాటే రాదా? ఎప్పుడు ఇది ఆలోచిస్తూ ఉంటావా? ఊరికే నేను ఏదో కొంచెం. అయ్యో, మా నాన్నగారి కాల్ చేస్తున్నారు, నన్ను చంపేస్తారు. సరే, నువ్వు టెన్షన్ పడద్దు. నేను అలా బయటికి వెళ్ళి ఎవరైనా క్యాండిల్ పెట్టారేమో చూసొస్తాను. కార్తిక్, ఏమైంది? ఈ విండోస్ స్టక్ అయిపోయినట్టున్నాయి దీపో. ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు. వచ్చింది. సార్, సార్, హలో, ఎవరైనా ఉన్నారా? ఏమైంది? పిలుస్తున్నా ఎవరు వినిపించుకోవట్లేదు. అసలు ఉన్నారో లేదో? సార్, హలో సార్. ఇంకా గట్టిగా పిలిచి చూడు. హలో, నువ్వే వచ్చి పిలుదా. సార్, ఎవరైనా ఉన్నారా? హలో, హలో సార్. వాచ్మ్యాన్, సార్, దయచేసి ఎవరైనా ఉంటూ మాట్లాడండి. రారా, పిలు. ఏమయ్యా, ఎక్కడున్నావా? ఎంతసేపు? ఇంతసేపటి నుంచి ప్రాణం పోయేలా అరుస్తున్నాం. ఇప్పుడు ప్రాణం ఏం పోలేదు కదా. మ్యాచ్ బాక్స్. ఇండియా పాకిస్తాన్ మ్యాచా సార్? రేయ్, అగ్గిపెట్టివరా. వెళ్ళి పని చూసుకోపో. దీపు, ఇది ఎక్కడికి వెళ్ళింది? దీపు, అప్పుడే అక్కడికి వెళ్ళిపోయావా? ఫైనల్లీ దీపు, ఇదిగో పట్టుకో. రైట్, there you go. హే దీపు, ఈ క్యాండిల్ వెలుగులో నువ్వు ఒక ఏంజెల్లా ఉన్నావు తెలుసా? థ్యాంక్స్. థ్యాంక్స్. దీపు, ఇప్పుడు నువ్వు ఎంత ఎనర్జీ యూజ్ చేసావు అనేది బాగా తెలుసా? ఇప్పుడు నువ్వు నిజంగా ఒక థ్యాంక్స్ చెప్పావు కదా, అందులో నాకు తెలిసి ఒక 0.5% ఎనర్జీ యూజ్ చేసావు. కానీ ఇందాక కిటికీ దగ్గరకు వచ్చి సార్ అని ఒక అరుపు అరిచావు చూడు, అందులో ఫుల్గా 100% ఎనర్జీ యూజ్ చేసావు. ఏంటి నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నేనెప్పుడు అక్కడికి వచ్చి సార్ అని పిలిచాను చెప్పు. ఇలా చూడు మెంటల్ పాప, నేను పిచ్చోడ్లా మాట్లాడుతున్నానా లేదా నువ్వా? కరెంటు పోయిన వెంటనే క్యాండిల్ తీసుకొద్దామని కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నువ్వు వచ్చి సార్ అని అరిస్తే వాడు క్యాండిల్ అగ్గిపెట్టి ఇచ్చి వెళ్ళాడు కదా. ఏంటి దెయ్యం పట్టినట్టు అలా చూస్తున్నావు? కార్తిక్, సంథింగ్ రాంగ్.
నువ్వు క్యాండిల్ తీసుకొస్తానని వెళ్ళినప్పటి నుంచి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలలేదు. మరి నువ్వేంట్రా అంటే నేను క్యాండిల్ కోసం కిటికీ దగ్గరకు వచ్చి సార్ అని పిలిచానంటున్నావు. నేనైతే పిలవలేదు. ఏ దీపు, నువ్వు కాకపోతే వేరే ఎవరొచ్చి ఉంటారంటావు? నేనే సార్ అని పిలిచాను.